ఆదిలాబాద్ జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో ఏ ఆసుపత్రిలో చూసినా జ్వర పీడితులు కనిపిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వ్యాధి తీవ్రతతో పల్లెలు పడకేస్తున్నాయి. పట్టణాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇటీవల వర్షాలు కురవడంతో గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోని స్లమ్ ఏరియాల్లో పారిశుధ్యం లోపించడం, దోమలు విజృంభిస్తుండటంతో ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. వీటికి తోడు ఇటీవల వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు కూడా వ్యాధులు ప్రబలడానికి కారణమవుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం, కళ్లమంట, గొంతు నొప్పి తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి లోపల వార్డులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వారం రోజులుగా ఓపీ 2000 దాటుతోంది. మలేరియా, డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జ్వర పీడితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో వైద్యాధికారులు ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. రోజురోజుకు బాధితులు పెరుగుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రిమ్స్ లో 3 ప్రత్యేక వార్డులు, 60 బెడ్లు ఏర్పాటు చేశారు. విష జ్వరాల బారిన పడి 772 మంది ఇన్ పేషెంట్ కు ప్రస్తుతం రిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని, మందులు సరిపడా ఉన్నాయని వైద్యులు వివరించారు. వైద్యులు అందుబాటులో ఉంటున్నారని, ప్రతి రోగి సకాలంలో చికిత్స అందిస్తున్నామని అన్నారు.